నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి అలానే ఆయన టీంకి ముట్టికాయలు ఎన్నిసార్లు కొట్టినా వాళ్ళు వినరు, వాళ్ళు అనుకున్నదే చేస్తారని మనకు తెలుసు. మరి సుప్రీంకోర్టు ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గుబులు పుట్టిస్తుంది అనేసి అంటున్నారు. మరి ఏంటి ఆ తీర్పు, ఏమైంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. మద్యం కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఏంటది? ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పిటిషన్ వేసుకుంటూ వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే కొంతమంది. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశారంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏం పిటిషన్ అది తెలుసు? అది మీరు ఎవరికైతే బెయిల్ ఇచ్చిందో హైకోర్టు, ఏది వెంకట సాయి ప్రసాద్ అని ఒక అతనికి బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ ఇచ్చిన అతనికి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో. ఎందుకు సార్? ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఈ దీంట్లో అరెస్ట్ అయిన ఉండే వెంకట ప్రసాద్ అన్న అతను కూడా వెంకట సత్యప్రసాద్ అతను కూడా ఈ దీంట్లో అరెస్ట్ అయిన ఉండే. ఇప్పుడు ఆ రోజున లిక్కర్ స్కామ్కి ఇద్దరు సూత్రధారులు బాగా. ఒకటి ఏంటంటే వాసుదేవరెడ్డి, రెండు ఈ వెంకట సత్యప్రసాద్. ఎందుకంటే వీళ్ళే మొత్తం ఇండెంట్ కానీ మొత్తం వ్యవహారాలు నడిపిందంతా వీళ్ళే అఫీషియల్ సైడ్ నుంచి. మిగతాది అన్అఫీషియల్ సైడ్ నుంచి అంటే రాజకీయ సైడ్ నుంచి మీరు చూస్తే కనుక మనకి అనేక మంది ఉన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మనుషులు, రాజకాశి రెడ్డి కానీ చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఒక 10-15 మంది ఉంటుంది. అవునా? వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి కొంతమంది బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈడీ విచారణలో రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ మళ్ళీ లోపల ఉన్నారు కదా, ఇంకా జైల్లోనే ఉన్నారు కదా వాళ్ళు. ఇది మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటిది. ఈ మనీ లాండరింగ్ జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో ఆ బిగ్ బాస్కి నోటీసులు ఇవ్వాలా వద్దా అనే దాని మీద తర్జన పడుతుంది ఈడీ. ఇప్పటి వరకు ఈడీ విచారించి ఒక కంక్లూజన్కి వచ్చింది. విదేశాలకు కరెన్సీ వెళ్ళింది అనేది, మనీ లాండరింగ్ అయితే జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసింది. అయితే దీనికి ఎవరు సూత్రధారు ఎవరు అనేది రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఎవరు అనేది, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, బిగ్ బాస్ ఎవరు, ఇవన్నీ రావాలి. అయితే ఈ క్రమంలో ఈ సత్యప్రసాద్ అనే అతను, వెంకట సత్యప్రసాద్ అనే అతను అప్రూవ్డ్గా మారారు కాబట్టి ఇతనికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. జనరల్గా అప్రూవ్డ్గా మారారు అని అంటే తప్పును ఒప్పుకున్నారని. అందువల్ల ఆటోమేటిక్గా ఏ కోర్టు అయినా సరే శిక్షను తగ్గిస్తుంది, బెయిల్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఏమైంది, దస్తగిరి అనే అతను అప్రూవ్డ్గా మారాడు. సో అతనికి బెయిల్ వచ్చేసింది. ఆటోమేటిక్ మామూలుగా ఏ కోర్టు అయినా సరే తప్పు ఒప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా శిక్షను తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారు? ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేటువంటి భావంతో తగ్గిస్తారు. అలానే ఈ సత్యప్రసాద్ అనే అతనికి అప్రూవ్డ్గా మారారు కాబట్టి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకు? నాకు అడిగావు కదా, ఎందుకు? అతను మొత్తం అందరూ కలిసే కదా చేసుకుంది, ఆయనకి బెయిల్ ఇస్తే ఈయన ఎందుకు రద్దు చేయమని చెప్పి వేస్తారు అని చెప్పాను. అంటే ఇతను అప్రూవ్డ్గా మారాడు కాబట్టే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ప్లస్ ఎవరెవరు ఏం చేశారు అనేది ఇతనే చెప్పాడు కాబట్టి ఇతనికి రాకూడదు బెయిల్. ఇతను చెప్పకపోతే మొత్తం వ్యవహారం తెలిసిండేది కాదు కదా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి విజయవాడకి డబ్బులు తీసుకెళ్ళారు, విజయవాడ నుంచి తిరుపతికి తీసుకెళ్ళాడు ఒంగోలు మీదుగా. ఆ ఒంగోలులో కొన్ని డంపులు పెట్టాడు, ఆ డంపులు ఎవరో కొట్టుకోబోయారు ఇతరు ముగ్గురు. ఆ తర్వాత తిరుపతి తరలించాడు. ఇవన్నీ వచ్చిండేవి కాదుగా. ఇవి రావడానికి కారణం ఎవరు? ఇతను అప్రూవ్డ్గా మారడం. సో కాబట్టి ఇతనికి ఎందుకు బెయిల్ ఇవ్వాలి, ఇతను కదా లోపల వేయాలి. అప్రూవ్డ్గా మారినంత మాత్రాన్ని మీరు బెయిల్ ఎట్టిస్తారు అనే దాని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత ముట్టికాయలు వేసింది. ఆ కేసులో నువ్వు ఆల్రెడీ ఒక కేసులో నిందితుడు, నువ్వు ఇంకో నిందితుడికి ఎందుకు మీరు బెయిల్ ఇస్తారు అని చెప్పేసి మీరు అడుగుతారా అని చెప్పి ముట్టికాయలు వేసి ఆయన పిటిషన్ కొట్టేసింది. దీంతో సహజంగా తాడేపల్లికి షాక్ అయితే తగులుతుంది కదా. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ప్రతికూలంగా తీర్పులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ షాకు ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది.
అంటే వీళ్ళేంటి అప్రూవ్డ్గా మారాడు కాబట్టి సమాచారాన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలకి ఇచ్చేస్తున్నాడు, ఫర్దర్గా వాళ్ళు మూవ్ అవుతున్నారని. అంతే కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచన అదే కదా. ఇప్పుడు లేదంటే ఇప్పుడు అక్కడ అనేక మంది అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో షాడో సీఎం దగ్గర నుంచి దాదాపు 10-15 మంది అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి కూడా వెళ్ళొచ్చాడు కదా, మిథున్ రెడ్డి వెళ్ళొచ్చాడు కదా, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ చెప్తుంది కదా. ఈ కేసు మొత్తం సీరియస్గా ఉంటే ఈయన పోయి పోనీ ఈయన కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు, చెవిరెడ్డి కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు. ఈయన పోయి ఆయనకి ఎందుకు ఇచ్చావు బెయిల్, ఆయన బెయిల్ కొట్టేయాలి మీరు, ఆయనకి బెయిల్ ఇవ్వకూడదని చెప్పి వేశారంటే అంటే అప్రూవ్గా మారాడు కాబట్టి, ఆయన బయట ఉన్నాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ సంస్థకి లేదా ప్రభుత్వానికి సమాచారం ఇస్తాడు, ఇంకా మరింత సమాచారం ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో పిటిషన్ వేశారు. సో అక్షంతలు వేశారు. సో మొదటి నుంచి మనం లిక్కర్ కేసు సంబంధించి చూసుకుంటే వాసుదేవరెడ్డి, ఈ వాసుదేవరెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టారు. వాసుదేవరెడ్డి అసలు డిప్యుటేషన్ మీద వచ్చారు ఢిల్లీ నుంచి. ఆయనకి లిక్కరు సంబంధించినటువంటి దాంట్లో అవగాహన లేదు, తీసుకొచ్చి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా అపాయింట్ చేశారు. అపాయింట్ చేసి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి బ్రాండ్స్ మొత్తం ఇచ్చారు. అంటే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తయారు చేసుకునేలాగా పర్మిషన్ ఇచ్చారు. డిస్టిలరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొత్తం ఇతనే సప్లై కానీ లేదంటే తయారు చేయటం కానీ మొత్తం ఇతనే చూశాడు. మధ్యలో ఫెడ్లర్స్ని పెట్టుకున్నారు, డబ్బు వసూలు చేసుకున్నారు. ఆ రోజు డిజిటల్ పేమెంట్ కూడా నో అన్నారు, ఓన్లీ కరెన్సీ అన్నారు. ఇవన్నీ 5 సంవత్సరాల పాటు నడిచినటువంటి వ్యవహారం కదా. సో దీని అందరికీ వాసుదేవరెడ్డి తెలియకుండా జరగదు, అలాగే సత్యప్రసాద్ తెలియకుండా జరగదు. ఎందుకంటే సత్యప్రసాద్ మేనేజరు, ఆయనేమో ఎండి. వీళ్ళిద్దరు తెలియకుండా ఏమీ జరగదు. కాబట్టి వీళ్ళిద్దరూ అన్నీ చెప్తున్నారు, అప్రూవ్గా మారిపోయారు. కాబట్టి ఇప్పుడు వాసుదేవరెడ్డి కూడా అప్రూవ్గా మారిపోయారని మొదట్లో వినిపించింది. సో ఆ తర్వాత ఇతను మారిపోయాడు, సత్యప్రసాద్ అని అతను. వీళ్ళు అప్రూవ్గా మారిపోతే పిన్ టు పిన్ ఏం జరిగింది అనేది బయటకు వచ్చేస్తే శిక్ష అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అది ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానీ, నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా బిగ్ బాస్కి కానీ కలవరం కలిగించేటువంటి డెసిషన్ సుప్రీంకోర్టు తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.